ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా నిలువ పచ్చడిని పక్కా కొలతలతో ఎక్కువ కాలం నిలవ ఉండేలా చూపిస్తున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను. ఒక 1/2 కేజీకి ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను నేను. సీడ్లెస్ అన్ని, పీచు ముక్కలు ఏమీ లేకుండా తీసేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలో మనం ముక్కలు కట్ చేసుకున్నాయి ఏమి ఆయిల్ ఏమి లేకుండా వితౌట్ ఆయిల్ తోటే మగ్గించుకోవాలండి. రెండు మిక్స్ చేసి చూడండి ఇలా అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోండి. ఈలోపు మనం మెంతిపిండి ఆవపిండి రెడీ చేసుకుందాము. 1/2 కేజీ టమాటాలకి నేను 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేస్తున్నానండి. ఎప్పుడైనా పచ్చడికి మెంతులు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఈ ప్యూరీని మిక్సీ జార్లో వేసాను నేను. మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 40 గ్రాముల వరకు సాల్ట్ వేసానండి. ఒక 50 గ్రాముల వరకు నేను బళ్ళారి కారం యూజ్ చేస్తున్నాను. ఈ కారం మా పిల్లలకి చాలా ఇష్టమండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానిలోనే ఒక గుప్పటి వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు పట్టువలిచి వేసుకున్నాను. మనం ఇందాక మెంతిపిండి ఆవపిండి పట్టాము కదండి, అది కూడా దీనిలో యాడ్ చేశాను. మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము. మీ దగ్గర వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె పెట్టుకోండి, లేకపోతే పప్పుల నూనె పెట్టుకోండి. నేనైతే పప్పుల నూనెతో పెడుతున్నానండి. పప్పుల నూనె వేసుకొని మన పచ్చడికి సరిపోయేంతగా దానిలో తాలింపు దినుసులు, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి దానిలోనే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి తాలింపు బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మెయిన్ మనకి తాలింపు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. లాస్ట్లో ఇంగ వేసుకొని ఇది చూడండి చల్లారింది. దీనిలో మనం ఇందాక తయారు చేసుకున్న టమాటా పచ్చడిని మిక్స్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోద్దండి. మీకు ఈ పచ్చడి కనీసం 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.